ఇది నాలుగవ మాటగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో పలికిన నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలు మనం చూద్దాం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడితివని అర్థము. చాలు. యేసు ప్రభువారు పలికిన మొదటి 3 మాటలు ప్రారంభంలో చెప్పినట్టుగా వెలుగు ఉన్నప్పుడు, వెలుతురులో ఆయన పలికాడు. వెలుగు ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాట. ఈ 4వ మాట, అదేవిధంగా ఈ 4 మాటలు కూడా, చివరి 4 మాటలు కూడా యేసు ప్రభువారు గాఢాంధకారంలో అంటే చీకటి కమ్మినప్పుడు పలికినటువంటి మాటలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 3 గంటలు, అదే ఇక్కడ మనం చదివినట్లుగా మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. అంటే 3 గంటల వరకు యేసు ప్రభువారు 3 గంటలకి ఆఖరి మాట పలికి తన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. మధ్యాహ్నము 3 గంటలు. ఆలోచన చేయండి. ఈ యొక్క అద్భుతానికి వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వారందరిలో కూడా నిజంగా యేసు ప్రభువారు దేవుని యొక్క కుమారుడు అని ఖచ్చితంగా నిశ్చయిత రావాలి. కానీ వారు గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒక అద్భుతం చూస్తున్నారు. ఆలోచన చేయండి. మిట్ట మధ్యాహ్నము సడన్గా ఉన్నట్టుండి మరి మనం చూసిన కటిక చీకటి అయిపోతే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇక్కడ మిట్ట మధ్యాహ్నంలో యేసు ప్రభు వారు ఆయన 4వ మాట పాడుతున్నారు. ఏమని పలుకుతున్నారు? ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక, నా దేవా నా దేవా నన్ను ఎందుకు నీవు చెయ్యి విడిచితివి అని పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మాట ఆవేదనతో లేకపోతే ఆక్రందనతో కూడినటువంటి మాట. ఏం మాట ఇది? ఆవేదనతో కూడిన మాట, ఆక్రందనతో కూడినటువంటి మాట. ఇక్కడ ఎందుకు చీకటి కమ్మింది? ఎందుకు చీకటి కమ్మిందంటే ఇది ప్రవచన నెరవేర్పు అని మనం తెలుసుకోవాలి. చీకటి కమ్మటము ప్రవచన నెరవేర్పు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం మనం చదివినట్లయితే, చదవండి. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినమందు మధ్యాహ్నమందు నేను సూర్యుని అస్తమింపజేసేదను, సూర్యుని అస్తమింపజేసేదను, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయి, పగటి వేళ భూమికి చీకటి భూమి చీకటిని కమ్మజేసేదను. ఇక్కడ ఆ పగటి వేళ భూమిని చీకటి కమ్మివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని ఎందుకు చీకటి గల కారణం ఎందుకు దేవుడు భూమిని చీకటి చేత కమ్మివేయించేటట్టుగా చేశాడు? ఎందుకంటే సృష్టికర్తపై, అంటే సృష్టిని సృజించినప్పుడు యేసు ప్రభువారు త్రిత్వములో ఒకడు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఆయన కూడా త్రిత్వములో భూమిని సృజించినప్పుడు ఆయన కూడా ఒకడుగా ఉన్నాడు కనుక ఆయన మరి సర్వ మానవాళి యొక్క పాపము దేవుడు ఆయన మీద మోపుతూ ఉన్నప్పుడు, ఆ మనిషిని యొక్క భారభరితమైన మనుషులు చేసే పాపమంతా కూడా ఆయన మీద దేవుడు మోపినప్పుడు, ఆయన మీదకి ఆ పాపమంతా తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా సర్వ సృష్టి కూడా దాన్ని చూడలేకపోయింది. సూర్యుడు కూడా సృష్టే కాబట్టి సూర్యుడు సైతము దాన్ని చూడలేకపోయాడు. కాబట్టి ఆ యొక్క సూర్యుడు కూడా ఏమైపోయాడు? చీకటితో ఆ యొక్క సృష్టికర్త వేదనలు చూసి, సృష్టికర్త ఆ విధంగా బాధను చూసి అక్కడ ఏం జరుగుతుందంటే సృష్టి చూడలేక సూర్యుడు చీకటి కమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క కోపాన్ని, ఉగ్రతని అక్కడ మనం చూసినట్లయితే ఆయన అది కుమారుడిపై నిలిచి ఉండటాన్ని యేసు ప్రభువారు ఆ యొక్క దేవాతి దేవుడు చూడలేక చీకటిని కమ్మివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ రోజున యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన ఆ పరిస్థితిలో ఈ విధంగా సర్వ మానవాళి యొక్క పాప భారాన్ని దేవుడు తన మీద ఉంచాడు. అంత మాత్రమే యేసు ప్రభు వారు ఇష్టపూర్వకంగా మన యొక్క పాపాలన్నీ, మన మనిషి పాప భారాన్ని ఆయన మీద తీసుకున్నాడు కనుక ఆయన మరింత ఎక్కువగా ఆ భారము కంటే ఆయన బాధపరిచినటువంటి విషయం ఏంటంటే తండ్రితో ఎడబాటు. ఇక్కడ తండ్రితో తనకి ఎడబాటు ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడ పాపం ఉంటుందో దేవుడు ఉంటాడా? చెప్పండి. పాపం ఉన్న దగ్గర దేవుడు ఉండగలుగుతాడా? కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఆ పాపాన్ని మనం చూసినట్లయితే కుమారునిపై ఆ పాప భారం మోపబడినప్పుడు దాన్ని చూచి ఆయన ఓర్వలేకపోయాడు. ఆయన మనం చూసినట్లయితే ఒక తాత్కాలికమైనటువంటి ఎడబాటును అక్కడ కుమారునితో ఆయన అది చూడలేకుండా ముఖమును తిప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు తండ్రితో కోల్పోయిన ఆ సహవాసాన్ని బట్టి కేక వేస్తూ ఏమనంటున్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా, నా దేవా నా దేవా. మనతో ఎప్పుడూ కూడా మన యొక్క సంబంధము, మన యొక్క సన్నిహితము, మన యొక్క స్నేహము, మన సహవాసము ఎప్పుడూ కూడా ఉన్నది కదా ప్రభువా. నన్ను ఎందుకు ప్రభువా చెయ్యి విడిచితివి? తండ్రి చెయ్యి విడిచివేసినందుకు ఆవేదనకి యేసు ప్రభువారు బాధపడుతున్నారు. ఎందుకు తండ్రి వదిలేశాడంటే మనమందరము కూడా కుమారుని ద్వారా రక్షింపబడాలని ఆ యొక్క తండ్రి చెయ్యి వదిలివేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇష్టపూర్వకంగానే తండ్రి ఆ పాపము, మానవాళి యొక్క పాప భారాన్ని భరిస్తున్నటువంటి ఆ యొక్క యేసు ప్రభువుని ఆయన చూడకుండా ముఖము తిప్పివేసుకున్నాడు. చదవండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనం చదవండి. అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. దేవుడు చాలు అంటే ఇష్టపూర్వకంగా దేవుడికి ఇష్టమై ఉండి, నలగొట్టుటానికి తండ్రికి ఇష్టమై ఉండి, ఆయన మానవుల యొక్క పాప భారం అంతా కూడా ఆయన సిలువలో మోస్తున్నటువంటి క్రమములో, ఆయన మానవుల యొక్క పాపాల నిమిత్తము శ్రమలు పొందుతున్న సమయంలో తండ్రికి ఇష్టమైంది తన యొక్క కుమారుడు ఆ విధంగా నలగగొట్టడం తండ్రికి ఇష్టమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ తండ్రికి ఇష్టమై ఉండకపోతే ఈ రోజున మనము స్వతంత్రించుకుంటున్న ఈ రక్షణ మనకు ఉండేది కాదు. తండ్రి ఆ రోజున చెయ్యి వదిలిపెట్టాడు కాబట్టి ఈ రోజున మనము రక్షణను మనం స్వతంత్రించుకోగలుగుతున్నాం. చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదవండి. 5వ అధ్యాయం 21వ వచనము. మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగునే ఆయనను మన కోసము మనల్ని నీతిమంతులుగా చేయటానికి దేవుడు ఎందుకు వదిలేశాడు యేసు ప్రభు వారి యొక్క చేతిని? ఆయనను నలగగొట్టడానికి దేవుడు ఎందుకు కష్టమైనా కానీ ఇష్టముగా ఎందుకు చేసుకున్నాడో తెలుసా? నన్ను ఈ రోజున ఆరాధన ప్రపంచంలో ఎక్కడైతే జరుగుతున్నదో, ఈ ప్రపంచంలో నివసిస్తున్న ప్రతి ఒక్క మానవుణ్ణి దేవుని నీతిమంతులుగా మనల్ని మార్చటానికి పాపమెరుగినటువంటి ఆయనను మన కోసము పాపముగా చేశాడు. ఆయన పాపముగా చేశాడు. దేవుడు ఇష్టపూర్వకంగా, దేవుడు ఒకవేళ యేసు ప్రభు వారు చెయ్యి వదిలివై ఉండకపోతే మనకి ఏముండేది కాదు? రక్షణ ఉండేది కాదు. రక్షణ ఉండకపోతే నీతిమంతులుగా ఉండేవారం కాదు. నీతిమంతులుగా ఉండకపోతే మనము నరకములోనికి వెళ్ళటానికి మనమందరము కూడా వరుస పెట్టి అందరము కూడా నరకములోనికే వెళ్ళేవారము. కానీ యేసు ప్రభు వారు మాత్రము ఆ యొక్క తండ్రి యొక్క చెయ్యి వదిలివేసినందుకు ఆవేదన చెందుతున్నాడు, ఆక్రందన చెందుతున్నారు. ఎందుకు ప్రభువా నన్ను? యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో కూడా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించండి అని ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? ఈ శిలువ శ్రమలను కష్టమైనవి కాదు, ఈ మాట కోసమే. తండ్రి నన్ను వదిలేస్తాడు, తండ్రి నా చెయ్యి వదిలిపెట్టేస్తాడు అనే ఆ విషయాన్ని గురించి, తండ్రి నేను ఎప్పుడు ఎడబాటు అవ్వకూడదు అని ఆయన భావించుకున్నాడు. కనుకే తండ్రి నీ చిత్తమైతే
ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని ఆయన వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, మన ప్రియ రక్షణ తన యొక్క తండ్రి సహవాన్ని కోల్పోతున్నట్లుగా మనం, ఎందుకంటే శిలువ యాగమే తండ్రితో మనల్ని కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరిస్తుందన్నమాట. తండ్రి ఆ విధంగా ఆయన శిలువలో మరణిస్తేనే ఆయన వదిలిపెట్టాడు కాబట్టి దేవుడు చూడలేకపోయాడు. అందుకనే చీకటి కమ్మిపోయింది. అందుకనే చీకటి అనేది ఆవరించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మనమందరము కూడా యేసును అంగీకరించడం ద్వారా దేనిలోకి వచ్చాం మనము సంబంధంలోకి వచ్చాము. దేవునితో సంబంధంలోకి వచ్చాము. కానీ నా ప్రశ్న ఈ రోజున ఏంటంటే, మరి సహవాసం సంగతి ఏంటి? దేవునితో అయితే మీరు సంబంధంలోకి వచ్చారు, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా సంబంధంలోకి వచ్చారు. మరి సహవాసం సంగతి ఏంటి? ప్రతిరోజు ఆయనతో సహవాసం కలిగి జీవిస్తున్నారా? యేసు ప్రభు వారు తండ్రితో సంబంధం కలిగి ఉండటమే కాకుండా ప్రతిరోజు తండ్రితో ప్రార్థన చేసేవారు. తండ్రితో సహవాసము చేసేవారు. ఈ రోజున యేసు ప్రభువుని మనము రక్షకుడుగా అంగీకరించుకొని మనకి సహవాసం లేకపోతే మన రక్షణ వ్యర్థమని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, చాలా సంబంధానికి సహవాసానికి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈ రోజున ఏదెను వనములో ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి మనం చూసినట్లయితే గెంటి వేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ సహవాసము తెగిపోయింది. సంబంధం అనేది మానవుడికి వారు చేసిన పాపము ద్వారా అది తెగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ఎప్పుడైతే కల్వరి శిలువలో ఆయన బలియాగముగా బలిపశువుగా మారిపోయాడో, ఆయన రక్తము వల్ల తండ్రితో మరలా మనకి ఏం ఏర్పడింది? సంబంధం ఏర్పడింది. ఆ సంబంధము ఎప్పుడూ కూడా ఎల్లకాలం ఉండాలంటే యేసు నామములో తండ్రి దగ్గరికి మనము వచ్చే వారంగా ఉండాలి. సంబంధం మాత్రమే కలిగి ఉండి సహవాసం లేకపోతే నిత్య రాజ్యాన్ని చేరలేము. మరలా చెప్తున్నాను, సంబంధం మాత్రమే కలిగి ఉండి సహవాసం లేకపోతే ఏమి కలిగి ఉండలేము? నిత్య రాజ్యాన్ని చేరుకోలేము. ఈ రోజున రక్షణ పొందిన వారందరికీ కూడా ఆలోచన చేసుకోవాలి. ఓకే, మీరు యేసు ప్రభువుని అంగీకరించి యేసుతో ఒక సంబంధంలోకి వచ్చారు. మరి సహవాసం సంగతి ఏంటి? ప్రతిరోజు ఆయనతో సహవాసం చేస్తున్నారా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడా వాక్యం ద్వారా? మీరు దేవునితో మాట్లాడుతున్నారా ప్రార్థన ద్వారా? మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ రోజున యేసు పలికినటువంటి 4వ మాట, ఎలీ ఎలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసి నాడు దానికి, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినదివి? ఈ రోజున తండ్రి ఎందుకు చేయి విడిచోడో తెలుసా? నిన్ను పట్టుకోవటానికి, నిన్ను రక్షించుకోవటానికి, నీవు నరకంలోనికి వెళ్లకుండా ఉండాలనే తండ్రి తన ప్రియకుమారుని యొక్క చేతిని వదిలేశాడు. ప్రతి ఒక్కరము ఈ పాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహిస్తూ పాడదాం. నా దేవా